ఇక్కడ తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, మైకుంటే చదవండి ఎవరైనా చక్కగా, మంచి మాట. 1వ అధ్యాయం 3వ వచనం మైక్లో చదివితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. కాబట్టి దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మరి నేను కూడా చాలా త్వరగానే ముగిస్తాను, ఆ తర్వాత దేవుని సేవకులు వర్తమానిస్తారు. ఇందాక ఒక భాగం చదివి వినిపించారు సుధాకర్ దాస్ గారు. ఎన్నో భాగం అది అమ్మా? 108. చాలా మంచి మాటలు మనం విన్నాం. చూడండి, ఒక్కసారి తీస్తారా త్వరగా నాతో పాటు 118వ కీర్తనలో మరి దేవుణ్ణి స్తుతించడానికి కూడుకున్న మనం ఇక్కడ చక్కటి మాటను ధ్యానించుకుందాం. అక్కడ 17వ వచనం, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ అవసరం, ఎప్పుడు మన పిలవాలో, ఎప్పుడు ఆయన ఉంచాలో. నేను చావను గాని సజీవుడనై ఏంటమ్మా యెహోవా క్రియలను వివరించేది. ఇప్పుడు బ్రతికి ఉండి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చారు కుటుంబం అంతా. ఎందుకంటే ప్రభు కార్యములు ఎంతో ఆశ్చర్యమైన. మనందరం కూడా ఈ ఒక ఇందులో మంచి స్తుతి ఆరాధన ఉన్నది. ఏంటంటే మొదటి వచనంలో ఆయన యెహోవా దయాళుడు, గాడ్ ఈజ్ గుడ్. ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. మనం చెడ్డవారమైన ఆయన మంచి దేవుడై మన పట్ల మంచి జీవిస్తున్నాడు. కానీ దుష్టుడు మనకు హాని కలిగించజేయడానికి చూసిన దేవుడు మనకు మేలుతో హృదయాన్ని నింపే దేవుడు. అందుకే ఇఫ్ గాడ్ బీ విత్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్. దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఇరు దేవుడు. ఈరోజు నా మాట, నా దేవుని దగ్గర మాకు దొరికింది ఏంటంటే గాడ్ విత్ అస్. గాడ్ విత్ అస్ అంటే ఏంటమ్మా? దేవుడు మనతో ఉన్నాడు. పిల్లలందరూ సండే స్కూల్లో ఈ క్రిస్మస్ చెప్పేది ఏంటంటే, చెప్పండి, మీ అందరూ తెలుసు కదా, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా ఇమ్మానుయేల్ అనగా ఆ ఇమ్మానుయేల్ దేవుడు, ఆ దేవుని సేవకులకు ఇప్పుడు కూర్చుని మనందరికీ తోడైనాడు. గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడైనాడు. ఆదాము నుండి అంతవరకు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదా మీతో కూడా ఉన్నానని సెలవిచ్చాడు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచుని ఇశ్రాయేలు. చదవాలి అమ్మా, నేను చదివేది 1వ వచనం 2వ వచనం త్వరగా. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. మీ అందరూ, మనం అందరం యెహోవా యందు ఏం కలిగి ఉన్నాం? ఇప్పుడు మనం ఏముందో, ఆయన కృప నిరంతరము. ఎవరికి? వారికేనా? మనకు ఉండదా? అందరికీ. ఎవరికండి? ఆయన కృప, హిస్ మెర్సీ అండ్ యూరత్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం మనకు కాస్తున్నది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా, మీరు కూర్చున్నా, ఆయన కృపతో, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అందుకే ఆ ఇశ్రాయేల్ అన్నాడు, అహరోను వంశ అన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఆ ఇశ్రాయేలీలు అహరోను వంశస్థులే కాదు, ఆయన నమ్ముకున్న బిడలు, ఆయన భయభక్తులు గల బిడలు. ఆయన కృప నిరంతరం ఉండదు. చాలా మంచి కీర్తన 119 అయ్యగారు చదివించిన కీర్తనలో ఇది మిడిల్ సామ్ అంటే బైబిల్ మొత్తంలో మధ్యస్థ కీర్తన. అందులో ఈ మిడిల్ వచనం కూడా చాలా మంచి వచనం. 8వ వచనం అందరికీ తెలిసిందే. ఏంటంటే చూడండి, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవేడు. ఆయన కృపలో మనం కాపాడు. మీరందరూ చక్కటి మాటలు ఇక్కడ సాక్ష్యాలు చెప్పారు. ప్రార్థన చక్కటి పాట ఉన్నది. ప్రార్థన వలన పయనము, ప్రార్థనే మనకు సమస్త జయమని. ఆ పాట ఒక సహోదరి కట్టారు. చాలా ఇరుకులో, ఇబ్బందులు, కష్టాల్లో, సమస్యల్లో, మరణ అపాయ పరిస్థితుల్లో కట్టినప్పుడు దేవుడు ఆమెను కూడా అలాగే లేవనెత్తాడు. అలాగే
ప్రేమించేదని యేసు రాజా అని ఒక పాట కట్టింది ఒక సహోదరి. ఆమె సాక్ష్యాలు లేకపోతే వారి బోధనలు నేను విన్నా. కాబట్టి ప్రభు కొరకు అంతవరకు నేను మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా. ఈ పాటలు ఎంత ఆశీర్వాదం. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం. అయ్యగారు యొక్క చర్చి పేరు ఏం పేరమ్మా? జీసస్ ప్రేయర్ హౌస్. ప్రార్థన ద్వారా యేసయ్య సాతాను చితకదొక్కాడు. ప్రార్థన ద్వారా గెచ్చమైన తోటలో నా కొరకు నీ కొరకు ఆయన పాప పరిహారం చెల్లించడానికి సిద్ధపాటు కలిగి ఆ శిలువ మరణం వచ్చాడు. దేవుని సేవకులు చెప్తున్నారు, ఆయన శిలువ మరణం ఆ యొక్క పొందక మునుపు ఆయన మధ్యలోనే చనిపోతే మనకు విమోచన ఉండేది కదా. అక్కడ వరకు ఆయన మోయగలడానికి ఆ శిలువ శక్తిని ప్రభు పొంది ఆ శిలువ మీద ప్రాణం మీద వేలాడి మన శాపమును మన పాపమును ఆయన తొలగించి వాటిని భరించి మనకు విమోచన కలగజేసిన దేవుని ప్రేమ. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా జీవం పొందినట్లు. మనకందరికీ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం కొరకు ప్రభు ఎప్పుడు వస్తాడు నా బిడ్డ, ఎప్పుడు వస్తాడు నా కుమార్తె నా కుమారుడు అని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో వెరీ స్ట్రగుల్. అంతే ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి ప్రభు అన్నాడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి సాల్మన్ చూసినట్లయితే అవన్నీ ఎరిగి దావీదుకు తోడైనట్టు మొదటి రాజులు ఎందో ఆయన కొన్ని మాటలు నేను చూపిస్తాను. చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఆ యొక్క మొదటి రాజులు 57వ వచనం చూసుకుందాం, లేక కొంచెం ముందు నుంచి చదువుదాం అమ్మా. 54 నుంచి సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులు చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజమంతటిని దీవించెను. ఇట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి కలగాలి. స్తోత్రం మనందరం ఇప్పుడు దేవుని సేవకులు బట్టి నెమ్మది పొందాం. మై పీస్, నా సమాధానం మీకు ఇస్తున్నాను. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త మన భారం ఆయన తీసుకున్నాడు. మన వ్యాధి, మన బాధ, మన కష్టం, మన మరణం సమస్తము. కానీ ఆయన తన కృపతో సమాధానము నెమ్మది ఇచ్చాడు. చదువమ్మా, చదవండి. నెమ్మది దయచేసిన తర్వాత యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. మనం తప్పిపోవచ్చు అనేక సార్లు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన తప్పిపోయిన మాట ఏది లేదు, అన్నీ నెరవేర్చాడు. కానీ మనం ఆయన నెరవేర్పులు చాలా చక్కటి పల్ల ఒకటి ఉంది, వాగ్దానంబులన్నీ నావే. కానీ వాటిని మనం స్వతంత్రించుకుంటే ఇప్పుడు చాలా చక్కగా మన బ్రదర్స్ సాక్ష్యం చెప్పారు. ఏం పేరు ఇందాక సాక్ష్యం చెప్పారే? యేసు రక్తం. కాబట్టి యేసు రక్తం అనే మాట నేర్పారు. ఏమండి, యేసు రక్తం అనే మాటను అయ్యగారు మీకు నేర్పారు. యేసు రక్తంలో ఉన్న శక్తి ఎలాంటిదంటే మరణం నుండి మనిషిని లేపేది, అపవాది క్రియలను లయపరిచేది. వాక్యంలో ఉంది, గొర్రెపిల్ల రక్తం బట్టి వారు ఇచ్చిన సాక్ష్యం బట్టి వారు దాన్ని జయించి ఉన్నారు. ఏం మాట నా మాట కాదు, దేవుని మాట. కావాలంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో అంటే అయ్యగారి కలిగిన సాక్ష్యము లేక యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తంను బట్టి మనం జయించగలుగుతున్నాం. చూడండి, ఆ మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. ఆ యొక్క 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 11వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 12 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణమును ప్రేమించిన వారు నా నిమిత్తం దాన్ని పోగొట్టుకున్నాడు, దాన్ని దక్కించుకున్నాను. కాబట్టి నా నిమిత్తం కాకుండా తన కొరకు దాన్ని రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కాదు, ప్రభువును ప్రేమించేవారు. ప్రభు ఆయన అన్నాడు, మన కొరకు ఆయన శ్రద్ధ, ఆయన మన ఈ కేర్స్ ఫర్ us, ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ మాట సొలొమోను మాట ఇందాక ఆపాను కదా, 57వ
వచనము 8:57 ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8:57. కాబట్టి మన దేవుడని యెహోవా మనలను వదలకను విడవకను, ఏంటండి వదలకను విడవకను, మనకు తోడై మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. ఇశ్రాయేలుకే కాదండి తోడు, ఇందాక అహరోను వంశస్థులు, ఇశ్రాయేల్ వంశస్థులు, వాళ్ళు వీళ్ళు కాదు, అన్య జనులైన హిందూ దేశంలో జన్మించి లేక ఇక్కడ పెట్టిన బలిగట్టలో పుట్టి లేక బలిగట్టంలో సేవ చేస్తున్న సేవకులకు కూడా వారికి తోడైనట్లు మనకును, చూడండి ఇక్కడ ఏదో చూడండి చదవమ్మా, పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అండి. అందుకే ఆయన నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. అయినా సరే ఈ కొత్త నిబంధనలు అన్యజనులైన మనం కూడా వారితో సహా వారసులు అవడానికి ఉభయుల మధ్య ఉన్న గోడను పడగొట్టి ఐక్యపరిచాడు. అందుకే న్యూ ఇజ్రాయిల్, నూతన ఇస్రాయిల్గా మనం చేశాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొన్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. హల్లెలూయా. మన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక. ఎవరి తట్టు? దేవుని తట్టు. భూమి ఆకాశము సృజించిన దేవుని తట్టు నీ హృదయం తిగ్గితే ఆయన నీతో ఉంటాడు, ఆయన దూత నీతో ఉంటుంది, ఆయన కాపుదల. మన ప్రభువుకి ఏం పేరు తెలుసా? సైన్యములకు అధిపతి. ఎన్ని దూతలను పంపగలడు. ఆయన ప్రొటెక్షన్ నాకు నీకు ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విడిచినట్టు కనిపించవచ్చు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. Psalm 46:17 46వ కీర్తన 17వ వచనం. ఇంకొక 5 నిమిషాలు టైం అయ్యా. 17వ వచనం. సారీ 11. సారీ 17 అని చెప్పాను కదా, 11. సార్ అంతే కదా, 11 కదా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ దేవుడు మనకు ఆశ్రయం. యాకోబు కూడా ప్రవచనం, నేను వెళ్ళే తోవలో నాకు తోడైండి, నన్ను కాపాడితే, నాకు ఇచ్చి పోషిస్తే నీవు నాకు దేవుడు ఏంటని ప్రమాణం చేశాడు. అవును, ఎన్నిసార్లు మనం కూడా ప్రభువా, దేవుని సేవకులు ఇలా కృతజ్ఞత కూడిపెట్టి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఎందుకంటే ఏ ఉపకారం మనం మర్చిపోకూడదు. అట్లీస్ట్ కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. అది లేకపోతే దేవుడు ఎంత నొచ్చుకుంటే ఆయనకి ఏమి ఇవ్వలేము. మన అనేక సార్లు నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లించదు, కృతజ్ఞత హృదయం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో ఎవరు ఎలా జరిగిందో అంత సాక్ష్యం చక్కగా కుటుంబస్తులు, బిడ్డ యేసురాజు ఎంత సాక్ష్యం ఇచ్చారంటే ప్రభువు తోడుగా ఉన్నాడు. మేము తీసుకెళ్ళామండి, బ్రతికేశారండి అనగలరా? ప్రభువు చేశారు. యేసు ప్రభు ఒక్కడే. డాక్టర్లకు సైతం ఆశ్చర్యపోయారు, ఏంటంటే నీ గురించి ఉందో అన్నారు కదా, డాక్టర్లు అన్నారా లేదా? ఎస్, మన దేవుడు పరమ వైద్యుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి యాకోబు యొక్క దేవుడు, యాకోబు ఆయనకు హృదయము ఎవరితో తిప్పాడని, కాబట్టి యాకోబు దేవుడు అని పిలిపించుకున్నాడు, ఇశ్రాయేల్గా మారిపోయాడు. ఈ దేవుడు అన్నాడు ఆ యొక్క జలంలో నడిచినప్పుడు. ఐజియా చాప్టర్ 45 చూడండి, 45వ అధ్యాయంలో చూస్తే యాకోబు ఎలాంటి చక్కటి మాట. 43వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు, జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీ
చేయుదును, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవావు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. కాబట్టి ప్రభు మనకు రక్షణ ఇచ్చే దేవుడు, ఆయన కాపుదల ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని విడిచేవాడు కాదు, వదలక ఎడబాయక. అంటే చక్కటి సాక్ష్యం చెప్పాలట, ఆయన నాకు సహాయకుడు, నన్ను వదలలేదు. హెబ్రీ రాసిన పత్రికలో చక్కటి మాట, దేవుని వాక్యం మనల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మీ అందరికీ తెలిసిన మాటలైనా సరే మనం ఆ సాక్ష్యం కలిగి ప్రభువుని మహిమపరచాలి. హెబ్రీ పత్రికలో మన చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయంలో 5 మధ్యలో, నేను నిన్ను ఏమాత్రం ఎడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అయ్యగారు ఒక్కరే కాదు, అందరూ చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే మనం ఆ ధైర్యం కలిగి ఉంటాం. ఏమండి, దేవుడు మనకు తోడైనాడు. ఆయన నెవర్ లీవ్ అస్ నాట్ ఫర్సేక్ అస్. ఆయన విడవడు, ఎడబాయడు. ఇంకేం చేస్తాడట, నేను నీకు సహాయము చేయువాడును. చక్కటి మాట, నిన్నేమాత్రము ఎడవను, ఎడబాయనని చెప్పి ప్రభువు నాకు సహాయకుడు. ఆ సమయంలో చిన్న చిన్న ఇట్లుగా ఇంజక్షన్ ఎఫెక్ట్ అయ్యాక సరిగ్గా పని చేయక చనిపోయేవారు ఉన్నారు. నిన్న శనివారం అనుకుంటా ఒక ఆయన ఆయాస్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రభు సరైన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ, ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే కాకినాడ రిఫర్ చేశారు, రాజమండ్రి. సరే అనుకుని ఆయన అంతటా ఆయన వచ్చారు, అంబులెన్స్ ఎక్కారు. అంబులెన్స్ ఎక్కి అలా పడుకున్నాడు, ఊపిరి వెళ్ళిపోయాడు. విశ్వాసే ప్రభుని నమ్ముకున్న ఆయన, కానీ దేవుని కొరకు నమ్మకంగా కాపాడుకున్నాడు తన హృదయాన్ని. లాస్ట్లో మేము 31st ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి సువార్త ఇచ్చాం. ఆయన బాప్తిసం పొందిన రోజు అది. ప్రభు ఆయన్ని అలా నడిపించారు. ప్రభు చిత్తం క్షణాల్లో అయిపోతున్నాయి, కానీ దేవుడు మనకు సహాయకుడు, మనల్ని విడవని ఎడబైన దేవుడు. కాబట్టి మనం ఆయనతో ప్రమాణం చేసి ఉండాలి. మరి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క 107వ కీర్తన 22వ వచనం చదవండి. 107వ కీర్తన. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఇప్పుడు కార్యాలు ప్రకటించారు, మమ్మల్ని ఇలా కాపాడాడు. ఆయన కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా? ఆయన మారని దేవుడు, పక్షపాతి కాదు. వారికే చేసి ఏ ఒక మనిషి అయినా ఏదో కులానికో లేకపోతే ఏదో దాని ఒక ప్రాంతానికో రీజనల్ ఏదో ఒక భేదం ఉంటుంది, కానీ మన దేవుడికి లేదు. యూనివర్సల్ గాడ్ అంటే ప్రపంచం అంతటికీ ఆయన పక్షపాతం లేడు, అందరినీ ప్రేమించే దేవుడు. ఆయనకి చేస్తాడు, నాకు నీకు కూడా చేయగల సమర్థుడు, ఏమి మారని దేవుడు. కాబట్టి ఇక్కడ చూసి మరి దేవుని వాక్యం నేను త్వరగా తీసుకెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని చక్కటి మాటను మనం జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం అంటే రోమన్స్ చాప్టర్ 14 verse 7 to 9, 14వ అధ్యాయం రోమా పత్రిక 7 నుంచి 9 వరకు చదువుతామా? ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలని. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. దేవుడి కోసమా? అదేంటంటే నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను, లేకపోతే నా ఏదో ఒక బాధ్యత మీకు మనకు అందరికీ ఉన్నాయి, కానీ ఇది ఆధిక్యత. ఎవరి కోసం బ్రతకాలి? మనం బ్రతికినను. చూడండి ఏం చదివమ్మా? మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం బ్రతికినాను, ఏమండి భయపడతావా? చనిపోయినాను అంటే రాదా? ఎవరికైనా మరణం అందరికీ వస్తుంది, కానీ ఎవరి వారం? మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలం. మనము దేవుని పిల్లలమని పిలువబట్టకు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మంచి మాట, ఆ వాగ్దానం ప్రభు మనకి ఇచ్చాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ఎంత ప్రేమ అండి? అనుగ్రహించెను. ఏమండి, మనం ఆయన బిడ్డలమైతే ఆ ఇంట్లో చేస్తాం. ఏమండి, ఎవరు బిడ్డలు? మనం దేవుని పిల్లలు. చివరిగా నేను ముగించేస్తానని చెప్పాను. మరి ఆ యొక్క ఆ మాటను చూసుకుని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 కలిసి ఉన్నది. ఆ మాట చదువుకుని ముగించి ఇంకా సేవకులు దేవుని వాక్యం ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి ముగిస్తాను. కావున మీరు ప్రభువునైనా మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన ప్రకారముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎంత సత్యం! ఆయన సంఘం ఇంకా చాలా ఇందులో సంఘం గురించి రాస్తూ కొలసి సంఘానికి ఆయన చాలా విషయాలు రాశాడు. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటుంది ఏంటంటే, మనం మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించిన వారుగా ఉండాలి. ఆయన యందు ఎలా ఉండాలి? అంగీకరిస్తే సరిపోదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఉండి ఏం చేయమన్నాడు? ఫలింపని ప్రతి తీగే. అలాగని ఇంకోటి అన్నాడు, పనికిరాని తీగలు కూడా తీసేయాలి. ఫలించే వాళ్ళలో మళ్ళీ పనికిరాని తీగలు ఉంటాయి. ఏమమ్మా? అంచేత అవి కూడా తీసేయాలి. కాబట్టి వేరు పారిన వారే ఏమన్నాడు? ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చెప్పారు బ్రదర్ యేసురాజు గారు, ఏం చెప్పారు? అయ్యగారి దగ్గర ఈ మాటలు నేర్చుకున్న అనుభవం. కొన్ని నేర్చుకున్నారు కదా, కొన్ని మాటలు మీరు అలాగే కొన్ని నేర్చుకున్నారా సేవకుల దగ్గర? మనం కూడా దేవుని సేవకుల దగ్గర దేవుని దగ్గర నేర్చుకున్నవే. అలా నేర్చుకున్నవి అప్పటికప్పుడే కాదు, వాటిని ఏం చేయాలి? మళ్ళీ ఆ ఇంటి వలె కట్టబడుచు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. వారికి చూపిన ఆ యొక్క కార్యము లేక ఆ మేలు లేక ఆ కృప నా పట్ల కూడా చెప్తాడు. అలాగే నేను కూడా చేస్తే నాకు చేయడా? ఆయన చేయగల దేవుడు, పక్షపాతి కాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన యేసుక్రీస్తు ఎవరికమ్మా? తండ్రి అయిన దేవుడు అందరికీ ఉపకారి. ఆయన ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడు. అయితే ఇన్ హీస్ విల్, ఆయన యొక్క చిత్తములో తప్ప మన ఇష్టంలో కాదు. అది మాత్రం గమనించండి. మన ఇష్టం వచ్చింది జరగమంటే జరగదు. అక్కడ ఆయన చిత్తం, నా మాటలు వాటి కాలమున నెరవేరు. చదవమ్మా. అయితే విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఏం చేయాలి? విస్తరించాలి. అంటే కృతజ్ఞతలు చెల్లించటంతో ఏదో ఒకసారి కాదు, కృతజ్ఞత ఎల్లప్పుడూ చెల్లించాలి. ఆ కీర్తనకాడికి ఆ విషయం తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. దేన్ని ఉపకారాలు? నిన్ను నన్ను కంటికి రెప్పవలే దివారాత్రులు కాపాడుతూ మన ప్రాణుల్లో అవన్నీ అపాయాల నుంచి, ఎన్ని వ్యాధుల నుంచి, సమస్యల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఆయన మడవని దేవుడు, విడవని దేవుడు. కాబట్టి ఎలాగైనా లాస్ట్లో ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ మాటలు నాకు మనకు ఆశీర్వాదకరం. నాకు ఇది హెచ్చరికే. విశ్వాసంలో స్థిరపడుతూ ఉండాలంట. ఏం చేయాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించాలి. ఆయన యందుండి నడుచుకొనుడి. అలా నడుచుకోవడం ద్వారా ఆయన కృప ఆశీర్వాదాలు మనందరం పొందుకుంటూ దేవుడు మనకు సహాయం చేసి ఆయనే స్తుతి ఘనత మహిమ పొందుకొనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులకు జీవన్ దాస్ గారికి నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి మీరందరూ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, పాస్టర్ గారి కుటుంబం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చూస్తే, పాస్టర్ అమ్మ గారు ఒక మాట అన్నారు. మొట్టమొదటిగా హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ ఇమ్మని అడిగారు. ఎందుకంటే అలాగే యేసన్న గారు ఆయన గురించి కూడా ఆయన ఫిబ్రవరి 8వ తారీఖుని చనిపోయారని టీవీలో అన్నిటిలో వచ్చింది. ఆయన కూడా అలాగే కోమాలో ఉండి దేవుణ్ణి అడిగాడంట, ఇక్కడ పని పూర్తి చేయలేదు నాయన, నేను ఇంకా ఎవరిని నిర్మించాలి, ఎవరిని అప్పచెంపాలి, నాకు ఒక 6 నెలలు ఇమ్మనమంటే కరెక్ట్గా 6 నెలలు ఇచ్చి ఆగస్టు 8వ తారీఖు, ఫిబ్రవరి 8 నుంచి ఆగస్టు 8వ తారీఖు వరకు ఆయన ఈ భూమి మీద నిలిపి ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే మరణము అందరికీ వస్తుందా, కొందరికి వస్తుందా? ప్రసంగి 7:2లో మరణము అందరికీ వస్తుందని.
దేవుడు పక్షపాతి కాదు అని రోమా 2:11 రాయబడింది. అంతేకాకుండా కీర్తనాకారుడు 82వ కీర్తన 6:7లో మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. భక్తులైన వారు కూడా చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ మరి మీ ప్రార్థనను బట్టి ఆ దినం మరి ఎంతో దేవునికి మహిమగా జరిగిన కార్యక్రమం అంతా చూసి సాతానుగాడు దాడి చేశాడు. దాడి ఎక్కడ చేయాలి? దాడి గురిపెట్టి ఈ మహిమంతా ఆగిపోవాలంటే ఎక్కడ ఏరును కొట్టాలి, మొట్టమొదట పునాదిని కొట్టాలని సాతాను దాడి చేశాడు. సాతాను కుయుక్తులన్నీ కూడా మీ సంఘంలో సంగతులు చేసిన ప్రార్థన ముందు సాతాను కుయుక్తులు ఫలించలేదు. అలాగే మరి ఈ కూటం పెట్టుకుంటానని స్తుతిస్తానని చెప్పినప్పుడు కూడా మరి ఆటంకం పరచాలని నిన్నటి దినాన్ని మరి సంయుక్త మీద దేవుడు దాడి చేశాడు. అయినప్పటికీ కూడా నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైన వాటన్నిటి నుండి యెహోవా విడిపిస్తాడు. మరి మీ సేవకులు చక్కగా మరి యేసురాజు చెప్పినట్టు మాకు యేసు రక్తమే జయమని నేర్పి ఉన్నారన్న ప్రకారంగా మీరందరూ ఆ ప్రార్థన బట్టి దేవుడు మన మధ్యన సజీవులుగా మీ సేవకుని నిలబెట్టి ఈ దినము ఈ కూడిక ఏర్పాటు చేసి స్తుతించుటకు కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. మొట్టమొదటి వర్తమానికులుగా దైవ సేవకులు జీవన్ దాస్ గారు చక్కటి మాటలు మనకు చెప్పి ఉన్నారు. అవి మన అందరిలో ఫలించేలాగన దేవుడు దీవించును గాక. ఇప్పుడు రెండో వర్తమానికులుగా మరి పెద్దాపురం నుంచి వచ్చిన పురుషోత్తం దాస్ గారిని మనం ఆహ్వానిందాం. అందరూ కూడా తప్పట్లతో కొట్టి ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని సంఘం సన్నిధానములో మనం కూడుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ముఖ్యంగా మరి మా దైవజనులు మా బావగారు దానియేలు గారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. విజయరాజు గారిని బట్టి మరింతవరకు అద్భుతమైన సాక్ష్యాలు సంఘముగా కుటుంబంగా అదేవిధంగా నా ముందు తెలియజేసిన మా అన్నయ్య గారు దైవజనులు జీవన్ దాస్ గారు వర్తమానం ద్వారా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనులు వారి కుటుంబంలో దైవజనులకి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాలను బట్టి దేవుడు మరణం నుండి జీవములోకి నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి దానికి సాదృశ్యంగా ఈ రాత్రి కాల సమయంలో దేవునికి స్తుతులు చెల్లించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ సంఘముగా అందరిని కూడా పిలిచి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును చూస్తే కీర్తనకారుడు 105వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే ఒక మాట మనకి ఇక్కడ తేటగా తెలుస్తుంది. 105వ కీర్తన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. ఈ రాత్రి మరి బావగారు అదేవిధంగా కుటుంబ సభ్యులు మరి చెప్పిన సాక్ష్యాన్ని చూస్తుంటే అనేకమైన జనాలను బట్టి ఆశ్చర్యకారులను బట్టి సంభాషణ చేస్తున్నారు. ఎంతమందిని మేము పిలవడానికి కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో వారికి చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీ అందరూ కూడా ఆ కార్యాన్ని తెలియజేయడమే. ఆ కార్యం ద్వారా ఇంకా అనేక మంది విశ్వాసులు బలపరచబడ్డానికి, లేకపోతే ఇంకొన్ని అనేక మంది రక్షణ లేని వారు ఈ కార్యాన్ని చూసి నిజమైన ప్రభు వారు ఆయన తెలుసుకోవడానికి దేవుడి కార్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, ఆయన గూర్చి పాడుడి,
ఆయన కీర్తించుడి, ఆయన ఆయన ఆశ్చర్యకార్యములను గూర్చి సంభాషణ చేయడి. మనందరూ కూడా ఇప్పుడు సంభాషణ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువారు దేవుడు మరణం నుండి దైవజనుల్ని లేవనెత్తారు, మరణం నుండి దైవజనుల్ని కాపాడారన్న మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమున మరి దేవుడు ఆయుష్ ఇచ్చాడు దైవజనులకి. దేవుడు తన పని కొరకు ఇంకా బలమైన పాత్రగా మనం వాడుకునేలాగున మన అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదేవిధంగా మా అక్కయ్య గారు మరి పాస్టర్ గారు కూడా చెప్పిన మాటలను బట్టి, వారి కుటుంబంలో మరి చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవుడు మరి ఇంకా వారి సంఘాన్ని, వారి పరిచయాలను, వారి ప్రయాణములను ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆస్వాదించి క్షేమమును అదేవిధంగా సంఘములను కూడా విస్తరింపజేయాలని నాకు శుభాలు కూడా నన్ను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ప్రతి విషయమునందును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఆ వచనంలో 2 వచనంలో 3 మాటలు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రతి విషయమునందును, రెండవది కృతజ్ఞతాస్తుతులు, మూడవది మనం చూస్తే మీ విషయములో దేవుని చిత్తము. 3 మాటలు మనం చూస్తాం. ఆ సమయానికి నేను ముగిస్తాను. 3 మాటలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటి? ప్రతి విషయమునందును. రెండవది చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మూడవది మీ విషయములో దేవుని చిత్తము. మరి రెండో పాటు మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు అనగా దేవుని థ్యాంక్స్ చెప్పడం. ఈనాడు మన అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తాం. దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, మేలుని బట్టి, కుటుంబంలో జరిగిన అనేకమైన పిల్లల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేకపోతే కుటుంబం విషయంలో కానీ, లేకపోతే గృహముల విషయంలో కానీ దేవునికి మేలు చేసినప్పుడు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్తాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది దైవ సేవకులు, భక్తులైన వారు దేవునికి చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించారు, థ్యాంక్స్ చెప్పారు. అదే కొంతమంది దేవునికి థ్యాంక్స్ చెప్పని వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈనాడు కూడా దైవ జనాంగంలో ఉన్నారు. సంఘస్థులు కూడా చాలామంది, బయట వారు అనేక మంది దేవుని దగ్గర మేలు పొంది, దేవుని దగ్గర ఉపకారం పొంది, ఇది చిన్న విషయమే కదా అని దేవునికి స్తుతులు చెల్లించడం మానేసి, దేవునికి థ్యాంక్స్ చెప్పడం మానేసి ఈనాడు వారి జీవితాల్లో జీవిస్తూ ఉంటారు. కానీ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యము. కృతజ్ఞత కలిగిన వారు బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు కృతజ్ఞత కలిగిన వాడే. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథం చూస్తే 10 మంది కుష్ఠరోగులో ఒక వ్యక్తి వచ్చి మళ్ళా దేవునికి స్తుతులు చెల్లించాడు, అది కూడా కృతజ్ఞతే. ఈ 2 విషయాలు కాదు, చాలా విషయాలు దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అదేవిధంగా కృతజ్ఞత లేని వారు మనం చూస్తే ఇస్కరియోతు యోధా కృతజ్ఞత లేనివాడు. అదేవిధంగా పాత నిబంధనగా చూస్తే నాబాలు కృతజ్ఞత లేనివాడు. ఈ విధంగా చూస్తే బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత అనే మాటను మనం చాలా విషయాలు మనం చేయగలం. కానీ రాత్రి నా మాట ఉద్దేశం ఏమిటంటే, నా వాక్యము లేకపోతే సందేశం ఏమిటంటే దేవుని చిత్తము. దేవుని చిత్తం. కృతజ్ఞత గురించి కానీ మాట్లాడతలేదు, కానీ దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఇది దేవుని చిత్తమని. నేను ఆ రాత్రి మాట్లాడంటే మొదటి విషయం చూడండి ఒకసారి. ప్రతి విషయమునందును దేవుని చిత్తము. ఈ 2 విషయాలు ఈ రాత్రి మనం గమనిస్తే, ఏమిటి దేవుని చిత్తము? ఏమిటి దేవుని చిత్తం అంటే ప్రతి విషయం అంటే ఏమిటి? మేలేనా? ప్రతి విషయం అంటే ఏంటి? ఉపకారమేనా? ప్రతి విషయం అంటే ఏంటి? మన జీవితంలో ఆశీర్వాదమా? ప్రతి విషయం అంటే ఏంటి? అభివృద్ధా? కానే కాదు. ప్రతి విషయం అంటే కష్టమైన, బాధైన, దుఃఖమైన, వేదనైనా, నష్టమైన, వ్యాధైనా, ఏ విషయములైనా సరే ప్రతి విషయమునందును దేవుని స్తుతించడమే ఏంటన్నది దేవుని చిత్తము. హల్లెలూయా. ఈ రాత్రి ఆ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రతి విషయంలో కూడా ఈ రాత్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం జీవిస్తే దేవుని మనల్ని ఇంకా ఆస్వాదిస్తారు. దేవుని చిత్తాన్ని బట్టి మనం ఆస్వాదింపడాలంటే దేవుని చిత్తాన్ని చేయాలి. ప్రతి విషయంలో కుటుంబంలో నష్టం వచ్చిందా, కుటుంబంలో బాధ కలిగిందా, వ్యాధి వచ్చిందా, అనేకమైన హింసలు తగులుతున్నాయా అని అడిగినప్పుడు ఇది దేవుని చిత్తమేమో అని నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు ఇంక నువ్వు ఆస్వాదించగల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చూస్తే దైవజనులు మరి బావగారిని బట్టి
చాలా సమస్యలు వచ్చినప్పుడు మా కుటుంబంలో కానీ అన్ని విషయంలో ప్రార్థన చేద్దాం, దేవుని చెప్తే మా ప్రార్థన చేద్దాం మాటను చాలాసార్లు మరి దైవజనుల ద్వారా అన్న మాట వింటూ ఉంటాం. నిజమే, మన నష్టం వచ్చిందని మనం కృంగిపోకూడదు, కష్టం వచ్చిందని మనం బాధపడిపోకూడదు, వ్యాధులు వచ్చిందని మనం నలిగిపోకూడదు. ఇది దేవుని చిత్తమే. నీ కీడు వెనక ఏముంటుంది అంటే మేలు ఉంటుంది. హల్లెలూయా. దేవుని మనం స్తుతించాలి. అందుకే చక్కని పాట ఉంటుంది, యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కరువులు కలిగినను మరణము వచ్చినను, పడదాం, కరువులు కలిగినను మరణము వచ్చినను, కరుణతో కొరతలను తీర్చిన ప్రభునకు, కరుణతో కొరతలను తీర్చిన ప్రభునకు, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. ఆపదలే రాని అపనిందలే గాని, ఆపదలే రాని అపనిందలే గాని, కాపరివై మమ్ము కాచిన క్రీస్తుకు, కాపరివై మమ్ము కాచిన క్రీస్తుకు, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి, కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం వచ్చినా వ్యాధి వచ్చినా దేవుడు ఏం చేస్తున్నాడు? కరుణతో మనల్ని ఏం చేస్తున్నాడు? కాచి కాపాడు. అందుకే దేవునికి ఏం చెల్లించాలి? మనము స్తుతులు చెల్లించాలి. మేలు కలిగినప్పుడు కాదు, ఉపకారం కలిగినప్పుడు కాదు, మన జీవితంలో అభివృద్ధి కలిగినప్పుడు కాదు, మరణకరమైన పరిస్థితులు వచ్చినా, వ్యాధికరమైన పరిస్థితులు వచ్చినా మన జీవితంలో దేవ ఇది నీ చిత్తము అని మన దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం జీవిస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. దేవుని గ్రంథంలో మనం చూస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఇద్దరు వ్యక్తులు మీ రాత్రి చూపించిన మాటలు ముగిస్తాను. కానీ దేవుని చిత్తాన్ని మనం చెల్లించిన వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథాలు చూస్తే దానికన్నా ముందు ఒక మాట మీకు తెలియజేసి చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక కుటుంబంలో అంటే ఒక తల్లి ఉందంట, కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూడా ఆ తల్లి దేవుని యందు భయభక్తులు కలది. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉంటుంది, ఉపవాస ప్రార్థనలు ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. కుమారుడు యవన కాలంలో కుమారుడు ఏం చేస్తాడంటే బయట తిరిగి అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాడు. తల్లి కుమారుడు చెప్తూ ఉండేది చాలాసార్లు, బాబు నువ్వు ప్రార్థన చేసుకో, ఏదైనా సరే భోజనం చేస్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు అన్ని విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకోమన్నప్పుడు కుమారుడు ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. తల్లి ఆహారం వండగానే టేబుల్ మీద పెట్టగానే వచ్చేసి గబగబా చేతులు కొట్టుకుని తినేసేవాడు, కానీ ప్రార్థన మాత్రం చేసుకునేవాడు కాదు. తల్లి ఈ కుమారుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా దారిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఒకరోజు ప్రార్థన చేయకుండానే భోజనం చేస్తున్నాడు. చక్కన వంటలు ఉంటే టేబుల్ మీద కూర్చొని అదే సమయంలో బయట నుంచి ఒక అడుక్కున్నవాడు వచ్చాడు. అడుక్కున్నవాడు వస్తే గబగబా ఈ తల్లి బయటికి వెళ్ళింది. ఆ అడుక్కున్నవాడితో ఏదో మాట్లాడింది. ఈ తల్లి లోపలికి వచ్చింది. ఈ తల్లి వెనకాల అడుక్కున్నవాడు వచ్చాడు. అడుక్కున్నవాడు అంటే మనకు తెలుసు, అతని బట్టలన్నీ కూడా నలిగిపోయి ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, ఆ శరీరము కానీ జుట్టు కానీ అంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. సరే వచ్చాడు, వచ్చి నేరుగా వచ్చి ఈ అబ్బాయి దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న కుమారుడు దగ్గర ఈ పక్క కుర్చీలో ఆ వ్యక్తి కూర్చున్నాడు. కూర్చొని అక్కడ కావలసిన అన్ని కూడా గబగబా తినేసి ఏది మాట్లాడుకున్న బయటికి వెళ్ళిపోయాడు. ఇలా తింటున్నప్పుడు కుమారుడు ఏం చేస్తాడంటే ఇలా ఎగాగదాగా చూస్తున్నాడు. ఒక పక్క నుంచి మళ్ళీ తల్లిని చూస్తున్నాడు, ఒక పక్కన ఇతను చూస్తున్నాడు. ఎందుకంటే కొంప వస్తుంది, బట్టలు బాగోలేదు, ఇతను మా ఇంట్లోకి రావడం ఏంటి, నా పక్కన కూర్చొని భోజనం చేయడం ఏంటి అనుకుంటున్నాడు. ఒక ప్రక్కన తల్లిని చూస్తున్నాడు. అలాగే భోజనం చేశాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లిని, అమ్మ నీకు బుద్ధి ఉంది లేదా,
అతను ఎవరో తెలియదు, అడుక్కున్న వాడు కావాలతో బయట వేయాలి కానీ లోనికి వచ్చి భోజనం చేశాడు. సరే భోజనం చేశాడు, భోజనం చేసిన తర్వాత కనీసం థ్యాంక్స్ చెప్పడు, నీకు వెళ్ళిపోయాడు చూడు ఎలాగొన్నాడంటే, అప్పుడు తెల్లంది, అదే నువ్వు థ్యాంక్స్ చెప్పలేదనే నువ్వు నన్ను అంటున్నావా? ప్రతిదినము నీకు ఆహారం ఇస్తున్న వాడిని దేవాతి దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ప్రతి దినము ఆహారం తిన్నప్పుడు, టీ తాగుతున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ప్రతి దినము కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా అతను వెళ్ళడం లేదు. హల్లెలూయా. కొన్ని ప్రతి విషయం నందును కూడా దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. అది దేవుని చిత్తము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలు కూడా ఉంది, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మనము ఆనందించాలి. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. సంతోషం వచ్చినప్పుడు ఆనందించడం కాదు, ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆనందించడం కాదు, గృహం కట్టినప్పుడు ఆనందించడం కాదు, నూతన వస్తువులు వేసుకున్నప్పుడు ఆనందించడం కాదు, బట్టలు లేకపోయినా లేదా పెళ్లి లేకపోయినా మనకు నష్టమైన సరే దేవుని నువ్వు ఆనందించవంటే, దేవుని యందు నువ్వు గణపరచవంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉంటాం. హల్లెలూయా. ఈ రాత్రి 2 మాటలు 2 వ్యక్తుల గురించి మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను. అందుకే ప్రవక్త అయిన హబక్కూకు అంటున్నాడు కదా, ఒక మాట చూడండి. ప్రవక్త అయిన హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం. నీవు సముద్రమును త్రొక్కుచు, హబక్కూకు రాసిన 3వ అధ్యాయము, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హబక్కూకు ప్రవక్త రాస్తున్న మాట మనం చూస్తున్నట్టయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ఇంకో గొర్రెలు దొడ్లు లేకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ఏమీ లేకపోయినా ఏమన్నాడంట, నా రక్షణకర్త నేను సంతోషిస్తున్నా. అది దేవుని చిత్తం. మనకైతే ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని బట్టి దేవుని మందిరాన్ని మానేస్తుంటారు. మీరు కదనుకుని బయట అనేక మంది దేవుని ఆ పని మీద ఉండిపోతారు, దేవుని పని మానేస్తారు, దేవుని మందిరాన్ని మానేస్తారు ఇంట్లో సమస్యను బట్టి. కానీ ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఈ హబక్కూకు అంటున్నాడు కదా, నా దేవుని యందు నేను ఆనందించి, అది కావాలి దేవుని, అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారు ఉంటే దేవుని రాకుల్లో మనం ఎత్తబడి గుంపులో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా అనేకమైన ఈ సందర్భాలు వచ్చిన, ఏమీ లేకపోయినా దేవుని స్తుతించాలి. జేబులో 2 రూపాయలు లేకపోయినా కొన్ని సందర్భాలు ఉన్నాయి, అది అబద్ధం అనుకోవచ్చు, దేవుని తెలుసు. ఉదయానికి ఎలా ప్రభా అని అంటే దేవుడు ఏదో రూపంలో నాకు ఇచ్చేవాడు, దేవుని గణపరిచేవాడు. హల్లెలూయా. మనం చూస్తున్నట్టయితే హబక్కూకు ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమున్నా లేకపోయినా, గొర్రెలు దొడ్ల లేకపోయినా, పంట పొలం లేకపోయినా, ద్రాక్ష పళ్ళు లేకపోయినా, నేను దేవుని యందు ఆనందిస్తాను. ఆ ఆనందం మనం పొందుకోవాలి, ఆ సంతోషం మనకు రావాలి. నాకు లేదు అనుకోవడం కాదు, దేవుడే మనకి ఇస్తాడని దేవుని యందు నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారు ఉంటే దేవుడు మనల్ని గణపరచగల దేవుడు, దేవుడు మనల్ని లేవనెత్తగల దేవుడు, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేయగల దేవుడు మన దేవుడే ఉన్నాడు కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచే వారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఆశీర్వదింపబడతాం. కనుక బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల గురించి మీకు తెలియజేసి రాత్రి నా మాటలు ముగిస్తాను. యోబు రాసిన గ్రంథము, మనందరికీ తెలిసిన మాటలు, ఈ మాటలు మరొకసారి యోబు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా.
యోబు గురించి మరి అనేకమైన సాల్మైన అంటారు. యోబు ఎంత విశ్వాసవంతుడు, ఎంత భయభక్తులు వాడు, యోబు అంత ఐశ్వర్యవంతుడు, భూలోకము లేడని దేవుడే చెప్పాడు. అనేకమైన శోధనలు వచ్చినాయి, బిడ్డలు పోయారు, అందరూ పోయారు, ఆస్తి పోయారు, అన్నీ పోయినా సరే దేవుని విడిచిపెట్టలేదు. భార్య వచ్చేది నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు నువ్వు దేవుని ఎందుకు ఇంకా యథార్థంగా ఉంటున్నావు, దేవుని ఎందుకు ఇంకా విశ్వాసం ఉంచుతున్నావు, అన్నీ దేవుని నమ్ముకున్న తర్వాత కదా ఇవన్నీ పోయినాయి, ఎందుకు దేవుని విడిచిపెట్టాయి అని అంటే అప్పుడు అంటున్నాడు కదా, దేవుడి ద్వారా మేలుని పొందుకుంటావా, మనం ఏం పొందుకో కీడుని పొందుకోమా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఈనాడు చాలామంది జీవితాల్లో చాలామంది బయట అంటారు, ఇదిగో ప్రభువారిని నమ్ముకున్నావు కదా అందుకే కుటుంబంలో నష్టం వచ్చింది, దేవుని నమ్ముకున్నావు కదా మందిరానికి వెళ్తున్నావు కదా అందుకే కీడు వచ్చింది అనేవారు ఈనాడు చాలామంది ఉన్నారు. ఈనాడు వాక్యం ద్వారా మనం ఏం చేయబడి బలపరచబడాలి. యోబు ఎంత విశ్వాసవంతుడు, ఏది ఎంత నమ్మకమైన వాడు, తన కుటుంబం ప్రతిదినం ప్రార్థన చేసుకున్నప్పటికీ సాతాను ద్వారా శోధన వచ్చినప్పుడు ఏం చేసింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడ్డలు పోయారు, అన్నీ పోయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆఖరి తన భార్యను కొడుకునేమన్నాడు, మూర్ఖురాలా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర మేలే పొందుకోవాలా, కీడు రాదా అని అంటున్నాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలు సహించాలి. శ్రమలు సహించే మనం ఎక్కడికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. శ్రమలు సహించాలి. ఇక్కడ యోబు మనం చూస్తున్నట్టయితే కీడులు కూడా మనకు వస్తాయి అని అంటూ దేవుని విషయంలో కూడా ఏ పాపము చేయలేదు. నోటు ద్వారా దేవుని నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నాకు ఎందుకు ఇలా శోధనలు వచ్చి, ఇదేంటి దేవుడు ఎలా భక్తి గలవారు, దేవుని భక్తి గలవారికి ఎందుకు ఇలా చేశాడు అన్న మాటలు దేవుని మీద ఏ పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా అట్లా మాట్లాడలేదు. హల్లెలూయా. కానీ యోబు అంత విశ్వాసం కావాలి. యోబు ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయి ఉన్నాడు, అన్ని దుఃఖంలో ఉన్నాడు. దేవుని యోబు ఎంతో బలహీనపడిపోయాడు, ఆస్తి పోయింది, ఇలా అంతస్తు పోయింది అని ఎక్కడ కూడా అతను ఏమీ లేకుండా దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని మీద నమ్మకం ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోయినని వాగ్దానం చేసిన దేవుడు అక్కడ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆఖరి వచ్చిన మాట కనబడుతుంది. కనుక దేవుని మీద అంత విశ్వాసం కలిగిన వాడు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా యోబు ఏం చేసి పొందుకున్నాడంటే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేని ద్వారా, విశ్వాసము ద్వారా. దేవునిందు కీడును పొందుకున్నాడు, మేలును కూడా పొందుకున్నాడు. కనుక యోబు అంత విశ్వాసముగా మనం ఉండాలి. మనం ఇందాక దేవుని చిత్తాన్ని మనము మాట్లాడుకున్నాం. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయం అంటే సంతోషం వచ్చినది కాదు, ఇంకో దుఃఖం వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కష్టం వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకో. నీకు వ్యాధులు వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకో. యోబు ఎంత విశ్వాసవంతుడో, యోబు ఎంత నమ్మకమైన వాడో, దేవుని మీద ఆధారపడిన దేవుడు కలిగిన వాడు, అటువంటి వాడు యోబు. ఆ విధంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోబు వలె మన జీవితాలు ఉంది. యోబు అంత విశ్వాసం ఉన్నది, ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, ఆయన దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఈనాడు శ్రమ వచ్చింది, ఆ కష్టం వచ్చిందంటే ఈనాడు బయట అనేక మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. మన ఈ మధ్యన మీ అందరూ తెలిసి ఉంటుంది, వింటారు. మన ఈ మధ్యన చర్లపల్లి దగ్గర ముగ్గురు, ఒక తల్లి ఒక బిడ్డ కుమారులు ఏమేరు, కష్టం వచ్చింది, ఏ కష్టం వచ్చిందో తెలియదు, మన మనోవేదన అది ఏం జరిగిందో తెలియదు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. భర్త ఎక్కడ దుబాయ్లో జాబ్ చేసుకుంటున్నాడు, భార్య కూడా ₹1,00,000 ఇంజనీరు, బిడ్డలు మంచి స్థితిలో చదువుకుంటున్నారు. కానీ ఒంటరి అయిపోయింది, ఏం చేయలేదు, అన్నీ విడిచిపెట్టి ట్రైన్ కింద చనిపోయారు. అంటే ఎంత కష్టం వచ్చిందో. అన్నీ ఉన్నాయి కానీ కష్టం వచ్చింది. ఈనాడు క్రైస్తవులుగా మనము కష్టం వచ్చిందని అలాంటి పనులు చేయకూడదు. మనకు బాధ కలిగిందని దేవుని మీద ఆధారపడాలి, కష్టం వచ్చిందని దేవుని మీద ఆధారపడాలి. అనేక మందిని అనొచ్చు, అనేక మందిని మాట్లాడనొచ్చు, ఎలాగొచ్చింది కదా అలా చేయి ఎలా చేయి అంటే అవేమీ పట్టించుకోకూడదు. యోబు భార్య కూడా అలాగంది, దేవుని విడిచిపెట్టేయి. అందుకని దేవుని మీద యోబు ఏం చేశాడు, ఆధారపడ్డాడు, దేవుని మీద నిలబడ్డాడు. కనుక దేవుడు యోబుని రెండంతల ఆశీర్వాదం కలిగజేస్తున్నాడు. హల్లెలూయా. రాత్రి మరొక మీకు చూపిస్తాను, అందరికీ తెలిసిన మాట. అది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25-26 వచ్చిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించును, కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. పౌలు గారి గురించి, శీల గారి గురించి తెలియని వారు ఎవరుండరు. పౌలు గారు ఏం చేస్తారంటే, ఆ కాలంలో అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ సువార్త పడిస్తూ ఎన్ని శ్రమలైనా వేదనలైనా ఎన్నిసార్లు ఉపవాసం అనేకమైన సార్లు ఉన్నా సరే దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఈ వాక్యము చెప్తున్నప్పుడు పౌలు శీల ప్రాంతంలో వారు పట్టుకొని చెరసాలు వేశారు. అప్పుడు వారికి ఏం చేసి బెత్తమ్మతో కొట్టారు. ఎవరిని?
పౌలుని బెత్తంతో కొట్టడానికి ఆ చెరసాలు వేసేసి ఆ కాళ్ళకి బొండాలు వేసేసారు. ఆ ప్రక్క నుంచి రక్తం కారుతుంది, ఆ ప్రక్క నుంచి బాధ, ఇద్దరికి కూడా ఎంతో వేదన, కన్నీరు రావచ్చు. ఈనాడు మనం ఎక్కడన్నా మనం దెబ్బ తగిలితే ఏం చేస్తాం, ఆ దెబ్బ ద్వారా మనం కొంతమంది నిద్రపోతూ ఉంటాం, కొంత నొప్పి వలన, బాధ వలన. కానీ పౌలు శీల ఎంత ఆ పక్క నుంచి రక్తం కారుతున్నా, ఆ ప్రక్క నుంచి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి బండములు వేసిన దేవుని ఏం చేశారు, అర్ధరాత్రి వేళ దేవుని వారు కీర్తించున్నారు. హల్లెలూయా. అది ప్రతి విషయం ఏంటంటే, అయ్యో ఎంతో దేవుని కోసం నేను దెబ్బలు తిన్నాను కదా, కొంచెం పడుకుందామలే అనుకోలేదు. అర్ధరాత్రి వేళ దేవుని ఏం చేశారంట, కీర్తనలు పాడుచు దేవుని వారు స్తుతించున్నారు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే, నీకు శ్రమ వచ్చినా, బాధ అయినా, దుఃఖమైనా, నీకు ఒక అటువంటి ప్రమాదం జరిగినా దేవుని చిత్తాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఇది దేవుని చిత్తమేమో అని మనం గ్రహించి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దానికి సాదృశ్యము పౌలు శీల గారే. ఆ అర్ధరాత్రి వేళ ఖైదీలందరూ వింటున్నారు, ఏంటి వీరు దెబ్బలతో ఉన్నారు కదా, వీరికి రక్తం కారుతుంది కదా, ఒక నొప్పులతో ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ అందరూ వింటున్నప్పుడు దేవుడు ఒక కార్యం చేయాలి కనుక దేవుడు అక్కడ అద్భుతం కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. పౌలు శీల కూడా దేవుని స్తుతిస్తున్నారు. మధ్యరాత్రి వేళ, ఆ రాత్రి వేళ ఎంతో వేదన పడవచ్చు, ఎంతో బెత్తముల ద్వారా నొప్పి ఒళ్ళంతా వాసిపోయి ఉండొచ్చు, ఆ ప్రక్కన రక్తం కారుతోంది, అయినా సరే దేవుని వారు స్తుతించడం మానలేదు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మనము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మీకు చెప్పాను, కృతజ్ఞత వేరు, దాని కింద దేవుని చిత్తము. దేవుని చిత్తములో మొదటి విషయం అంటే, ప్రతి విషయమునందును మేలు కలిగినప్పుడు కాదు దేవుని స్తుతించడం. దేవుడు మా కుటుంబంలో ఉద్యోగం ఇచ్చాడు, దేవుని స్తుతించడం కాదు. ఉద్యోగం పోయినప్పుడు కూడా దేవుని స్తుతించడమే దేవుని చిత్తము. హల్లెలూయా. కుటుంబం నష్టమైనా సరే దేవుని స్తుతించడం. మరణ జీవములు ఎవరి వశమంట? దేవుని వశము. దేవుని వశంలో ఉన్నాయి. మనం మరణిస్తే దేవుని చిత్తం, ఒకరు బ్రతికితే దేవుని కొరకునను వాడబడతారు. అలాగే మన జీవితాలు ఉండాలి. అలాగే మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఇంకను ఆశ్రదింపబడతాం, తప్పనిసరిగా మనం ఇంకను దీవింపబడతాం. యాకోబు రాసిన పత్రికలో చూస్తే 5వ అధ్యాయము 13వ వాక్య భాగంలో ఒక మాట మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్య భాగం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. కీర్తనలు ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే దేవుని చిత్తం. ప్రార్థన, శ్రమ వచ్చిందా ప్రార్థన. మన దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని అద్భుత కార్యాలు చేయగలడు. మరి ఆ జనవరి మాసంలో మరి దైవజనుల విషయంలో అటువంటి కార్యం జరిగినప్పుడు, వారు బలహీన పడిపోయినప్పుడు, మరి ఒళ్ళు చలబడినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. వాక్యం నెరవేరిందా లేదా? ప్రార్థన పరిస్థితులను మార్చును. మీ అందరి ప్రార్థన వల్లనే దైవజనులు మళ్ళా సజీవంగా ఈ స్థితిలో ఉన్నారు. వారు చేసిన కార్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారంటే అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత. కొన్ని రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయమునందును దేవునికి స్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తము. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చున్నారు? ఆయన చెప్పాలి, ఎందుకు వచ్చారు? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి. యోహాను సువార్త ఆ మాట చూస్తాను, మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. యేసుప్రభువు చెప్తున్న మాట, పరలోకములు ఎంత ఆనందంగా ఉంటుందో, పరలోకం ఎంత సంతోషం ఉంటుందో. కానీ ఎందుకు వచ్చాడంట? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏమిటా తండ్రి చిత్తము? ఈ పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన యేసుప్రభువు ఈ లోకంలో చక్కగా అన్ని అనుభవించవచ్చు. కానీ ఆయన వచ్చింది దేనికోసం అంట? అందరి చేత నన్ను హేళన చేయబడాలి, అందరు నన్ను కొట్టాలి, అందరి కొరకు నన్ను ప్రాణం ఇవ్వాలి. అది దేవుని చిత్తం. అంతేగాని చక్కగా సంతోషంగా ఇల్లులు కట్టుకొని, బిల్డింగ్లు కట్టుకొని, లేకపోతే అన్నింటి మీద తిరగడానికి రాలేదు. ఆయన శిక్ష అనుభవించడానికి వచ్చాడు. అది దేవుని చిత్తము. హల్లెలూయా. బాధ అనుభవించడానికి వచ్చాడు. అది దేవుని చిత్తము. రక్తము కార్చడానికి వచ్చాడు. అది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభువు వచ్చాడు. మనము కూడా ఏం చేయాలంటే యేసుప్రభువు వారి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. యేసుప్రభువు వారి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా బలపరచగల దేవుడు ఉన్నారు. ఈనాడు మనలో అందరిలో ఐక్యత కావాలి. మనల్ని అందరూ ఒక సంఘముగా ప్రార్థన చేయాలి. సంఘ సేవకుల కొరకు, కుటుంబంలో కొరకు, వారి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా సంఘ అవసరాల కొరకు మన ఐక్యత ఎప్పుడైతే ఉందో అక్కడ మన సహవాసం చక్కగా ఉంటుంది. ఐక్యతగా ఉంటే మనకు అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకసారి అంట ఈ 5,000కు పోటీ వచ్చిందంట. ఈ 5,000కు ఒకసారి పోటీ వచ్చిందంట.
ఈ 5,000 ఈ 4,000 కలిపి బొట్టనేళ్ళని హేళన చేస్తున్నాయంట. నువ్వు పొట్టుగా ఉంటావు, కొద్దిగా లావుగా ఉంటావు, నువ్వు దేనికి వేలి ముద్రకు మాత్రమే నువ్వు పనికొస్తావు, ఇంక దేనికి పనికిరావని ఈ 4,000 హేళన చేస్తున్నాయి. సరే బాధపడింది. తర్వాత ఈ చూపుడు వేలుని మిగతా వేలన్నీ కూడా హేళన చేస్తుంది. నువ్వు ఎవరైనా చూపించాలంటే ఎలా చూపిస్తావు, నువ్వు దానికి మాత్రం నువ్వు పనికొస్తావు, నువ్వు దేనికి ఇంక పనికిరావని దీన్ని హేళన చేసింది. మళ్ళీ కొంతసేపు అయిపోయిన తర్వాత పొడుగు వేలు, ఈ పొడుగు వేలని హేళన చేసిన. ఇదిగో ఆ చూపుడు వేలన్నా ఎదుటి వారిని చూపించడానికి ఉపయోగపడుతుంది, పొట్టు వేలన్నా వేలు ఈ ఫింగర్ ఏమో వేలు ముద్రకనే ఉపయోగపడుతుంది, చూపుడు వేలు ఇంక దేనికి ఉపయోగపడదు. ఎలా పొడుగ్గా ఉంటే మాత్రమే తాడి మట్టలాగా ఉంటాను అనేసి అని హేళన చేసినాయి. తర్వాత ఉంగరం వేలు అందరూ అనుకో పెళ్లిలో ఉంగరం పెట్టడానికనే ఉపయోగపడతావు, నువ్వు దేనికి పనికిరావు అని అంటున్నప్పుడు ఆ వేలు కూడా బాధపడింది. ఈ పెళ్లిలో ఉంగరం దీనికి ఎందుకు పెడతా తెలుసా, ఈ నరంలో ఉన్నటువంటి ఉంగరం నరం హృదయంలోకి ఉంటుందంట. ఇక్కడ ఆ పెళ్లిలో ఉంగరం దానికి పెడతా, ఆ నరం దాన్ని అక్కడ కలుస్తూ ఉంటుంది. సరే ఈ 4,000 ఒకటైపోయినాయి. ఇప్పుడు 4,000 ఒకటైపోయి ఈ చిటికిన వేలు హేళన చేస్తున్నాయి. చిటికిన వేలు అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, నిస్సి ఏం చేస్తారు, ఇలాగంటారు కదా, అన్నీ హేళన చేస్తుంది. కొన్ని పొట్టుగా ఉన్నావు, నువ్వు సన్నంగా ఉన్నావు అంటే అప్పుడు చిటికిన ఏమంది కదా అంటే నిజమే, నేను పొట్టుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, కానీ నా ప్రభువారు రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయానికి నేనేం చేస్తాను, ఆయనకి నమస్కారం చేసినప్పుడు నేను ముందుగా ఉంటానని చెప్పిందంట. హల్లెలూయా. అటువంటి తగ్గింపు మనలో ఉండాలి. మళ్ళీ ఎవరైనా హేళన చేస్తున్నారా, మళ్ళీ ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా, పర్లేదు, దేవుడు అన్ని విషయాలు మనకు తోడుగా ఉంటారు. నేను కానీ ఆయన రాకడ వచ్చేసి మనం సిద్ధపడితే చాలు, నేను ఆయన ముందుగానే ఉండాలని ఆలోచన కలిగి, అది దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటే అన్ని విషయంలో కూడా ఆయన నడిపిస్తాడు, అన్ని విషయంలో నీకు సహాయం చేయగల దేవుడు అన్నాడు. అందుకే ఒక పాట పాడిని ముగిస్తాను ఈ రాత్రి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలకు కాచి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన, కష్టాలకు కాచి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలోనైనా మనవుడు, అది దేవుని చిత్తం అనే మాట మనం నెరవేర్చుకోవాలి. రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుందాం. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కనుక ఆ ప్రక్కన మంచు పడుతుంది. అందరూ కూడా మరి ఆయా సమయంలో ఏ సమయంలో అదే చేయాలంట. ఒకసారి ఆ సమయం కాని సమయం అంటే మనం కూడా ఏం చేస్తామంటే బలహీనపడిపోతాం. లేదా సమయం కాని సమయంలో తింటే మనకు కడుపు కూడా బాగోదు. ఒకసారి ఒక చోట ఒక ఆయన చనిపోయాడంట. చనిపోతే అందరూ కూడా ఏం చేస్తారో ఏడుస్తూ ఉంటారు. కానీ అక్కడ స్టూడియో కూడా వచ్చారు. చనిపోయినప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఆ స్టూడియో కూడా వచ్చిన తర్వాత పని ఏంటి, ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు, ప్లీజ్ స్మైల్ అంటూ ఉంటాడు. ఏమంటాడు, అక్కడేమో పక్కన ఏడుస్తూ ఉన్నారు, పక్కన దుఃఖిస్తుంటే ఈ స్టూడియో కూడా వచ్చి ప్లీజ్ స్మైల్ అంట. అందరు కలిపి ఏం చేస్తారు, అక్కడ కుమ్మేశారు. కనుక ఏ సమయంలో అదే చేయ నాకు ఇవ్వబడిన సమయం నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.
చక్కటి వర్తమానం ఇచ్చిన దైవ సేవకులు పురుషోత్తం దాస్ గారికి ప్రేమనామములో శుభములు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి మన ముగింపుకు వచ్చినాం కాబట్టి మన మధ్యన ఉన్న రాజమండ్రి నుంచి వచ్చిన పుష్పరాజు గారు వర్తమానాలు అనుసరించి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తదుపరి దైవ సేవకులు విజయరాజు గారు ప్రకటన చేసి ఆశీర్వదిస్తారు. ప్రైజ్లా దేవుని నామానికి స్తోత్రం. మీకు ఇష్టమైతే 2 నిమిషాలు 10 నిమిషాలు చెప్పాలన్నమాట. 10 నిమిషాలు ఒక వాక్యానికి అడుగుతున్నాను. వద్దులేండి